హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్కు వేదిక కానుంది. రేపు మలేషియా, భారత్ల మధ్య ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఫుట్బాల్ ఫెడరేషన్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఇరు జట్ల క్రీడాకారులు హైదరాబాద్ చేరుకొని సాధన చేస్తున్నారు. రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ను ప్రారంభించనున్నారు. మ్యాచ్ను తిలకించేందుకు సుమారు 15,000కు పైగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఇండియా వర్సెస్ మలేషియా. తెలంగాణలో ఈ విధంగా ఇంటర్నేషనల్ మ్యాచెస్ గతంలో కూడా మొన్న ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఇప్పుడు ఇండియా వర్సెస్ మలేషియా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక 57 సంవత్సరాల తర్వాత సంతోష్ ట్రోఫీ కూడా ఈరోజు మన తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణలో రోజు రోజుకు కూడా స్పోర్ట్స్ ఏ విధంగా ముందుకు పోతుందో మీరు అందరూ చూస్తున్నారు. తెలంగాణను భారతదేశంలోనే స్పోర్ట్స్లో నెంబర్ 1 స్థాయిలో ఉంచడం అన్నదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశయం. ఖచ్చితంగా రాబోయే ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి గోల్డ్ సాధించే విధంగా ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి క్రీడాకారులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా సీఎం కప్ ద్వారా తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి సీఎం కప్ మొదలు పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారి సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు 1 year పూర్తి చేసుకునే సందర్భంగా సీఎం కప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దానివల్ల గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఎంతోమంది, ఇప్పుడు దీప్తిని చూశారు, మీరు నిక్కన్ చూశారు, గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒలింపిక్స్ దాకపోయినారు. అటువంటి క్రీమ్ ఎంతమంది పిల్లలు ఎంతమంది ఉన్నారో అటువంటి ఆనిముత్యాలందరినీ ఈరోజు దాదాపు వారందరినీ ప్రతి డిసిప్లిన్కి ఒక 10 మెంబర్స్ని అట్లా తీసుకొని వాళ్ళని అకాడమీలో ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ ఒక షార్ప్గా తయారు చేసి వారందరికీ కూడా అకాడమీలో ఏర్పాటు చేసి నెక్స్ట్ నేషనల్లో, ఇంటర్నేషనల్లో పంపించే విధంగా ఈరోజు తెలంగాణ ముందుకు పోతుంది.